ప్రేరణ వాళ్ళ చీఫ్ చెప్పిండని చెప్పి తను వెయ్యొద్దు అని మణికంఠకి చెప్తది. మణికంఠ ఉండి ఆ అమ్మాయికి రాదు. ఒకటి వేసిద్దాము. ఆకలితో ఉంది కదా పాపం అని అంటాడు. ఇప్పుడు ప్రేరణ ఆల్రెడీ వాళ్ళు టాస్క్ ఆడి వచ్చినారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఫైట్ అయింది. సో, తను కొంచెం తన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ ఇంకా టాస్క్‌లో ఉన్నలాగే ఉన్నాయి కాబట్టి తను దోస వేసి ఇచ్చేటప్పుడు విష్ణుప్రియ అట్లా అర్థం చేసుకుంది. తన పర్సెప్షన్‌లో తనట్లా ఫీల్ అయింది. బట్ ప్రేరణ మాత్రం ఇంటెన్షనల్‌గా కావాలని అట్లా చేయలేదు. అట్లా వేయలేదు. తనింకా టాస్క్ మోడ్‌లోనే ఉంది. బయటకి రాలేదు కాబట్టి అలా చేసింది. కానీ ఇక్కడ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంది మాత్రం విష్ణుప్రియనే. సో, మనం మనం వీకెండ్ ఎపిసోడ్‌లో చూడాలి 'నాగార్జున' గారు ఏమంటారో. మధ్యలో మణికంఠ పాపం తను బ్లేమ్ అయిండు. యాక్చువల్‌గా ఆ గొడవ జరగకుండా దాన్ని ఎండ్ చేద్దామనే ట్రై చేసిండు. కానీ చూడ్డానికి తనే చేసినలాగా ఉండేసరికి అంటే తను ఎగ్జాగరేట్ చేసినట్టు ఉండేసరికి అక్కడ అట్లా మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది. తర్వాత విష్ణుప్రియ ఏడ్చుకుంటా అక్కడెళ్లి కూర్చుంటే వాళ్ళ క్లాన్ వాళ్ళందరూ వచ్చి అడుగుతారు ఏమైంది? ఏమైంది? అనేసి. ఇప్పుడు విష్ణుప్రియ ఇట్లా ఇలా ఏసింది అని చూపిస్తది. అంత తను చూపించినంత మరి అంత ఘోరంగా ఏం వేయలే కానీ నార్మల్‌గా తన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ వల్ల ఆ మోడ్‌లో ఉంది కాబట్టి తిను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని వచ్చి వీళ్ళకిలా చెప్పింది. వీళ్ళు అదే నిజం అనుకోని వెళ్లి అడుగుదామని మధ్యలో ఫస్టే మణికంఠని అడిగినాడు. మణికంఠ కరెక్ట్ చెప్పిండు ఇక్కడ పాపం తను ఏమి ఎక్స్‌ట్రా యాక్ట్ చేయలేదు. రిమూవ్ చేయకుండా కరెక్ట్‌గా చెప్పిండు. ఇప్పుడు ప్రేరణ ఏమంటదంటే, "మా చీఫ్ మాకేం చేయొద్దు అని చెప్పినాడు. వాళ్ళనే వేసుకోమంటే" మణికంఠ వచ్చి వేయమన్నాడు. వేసిన నేను నార్మల్‌గానే వేసిన. నాకు వేసుకున్న దోసనే తనకి వేసిన అనేసి తను అంటుంది. ఈ తర్వాత ఇగ విష్ణుప్రియ ఇంకొంచెం అక్కడ తను ఓవర్‌గా రియాక్ట్ అయ్యి తనే అంతా ఊహించేసుకొని, మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని, ఏడ్చేసిందిలాగా అనిపించింది. అంటే ఇగ తన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ వల్ల ఆ మూడ్‌లోనే ఉంది కాబట్టి అక్కడున్న పర్సన్ మేబీ నేను ఉంటే కూడా కొంచెం అంటే ఫుడ్ దగ్గర కదా! ఫీల్ అయ్యి ఉంటాను. బట్ మరీ అంత ఇలా ఇలా ఏసింది అట్లా అట్లా అదంతా చెప్పడం విష్ణుప్రియ చేసింది కొంచెం లెవెల్ ఇంక్రీజ్ అయింది. అంటే వేరే లెవెల్‌లో చెప్పింది. ఇక్కడ ప్రేరణ చేసింది అంటే ఇట్స్ నార్మల్ లైక్ మోడరేట్‌గానే ఎందుకు చేయాలి? మన చీఫ్ చెప్పిండు కదా! చేయొద్దు కదా! వాళ్ళకి ఏ పనులు చేయొద్దని చెప్పినాడు కదా! అన్న సెన్స్‌లో చేసింది. మీకు ఎవరు కరెక్ట్ అనిపించినారో కామెంట్ చేయండి.